హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. పంజాబ్ లో జరగబోతున్న ఈ ఫోర్త్ మ్యాచ్ ఇద్దరు యంగ్ గన్స్, అదేవిధంగా భవిష్యత్ కెప్టెన్స్ అనుకున్న ఆటగాళ్ళు T20 స్క్వాడ్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న ఆటగాళ్ళు, అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్ అనుకున్న ఆటగాళ్ళ మధ్య ఇద్దరు ఇరుజట్ల కెప్టెన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ గానే పరిగణించవచ్చు. ఎందుకంటే ఇటు శ్రేయస్ అయ్యర్ కానీ శుభమన్ గిల్ కానీ ఇద్దరు కూడా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి రావడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. ఒక రకంగా శుభమన్ గిల్ ని కెప్టెన్ కూడా చేస్తారనుకున్న తరుణంలో ఆ స్ట్రైక్ రేటు, ఆ ఇబ్బంది అంతా కలిగి అతను టీంలోకి రాలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ వరకు మంచి కాంపిటీషన్ ఇచ్చాడు T20 స్క్వాడ్ లోకి రావడానికి. ఆ తర్వాత తన సెలక్షన్ అనేది జరగలేదు. అదంతా కూడా చూస్తూ లాస్ట్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ ఆ ఫైనల్ కి చివరి మెట్టు వరకు వచ్చి చివరి మెట్టు పైన తన జట్టుని ఆ ఓటమైతే చూశాడు. ఖచ్చితంగా మళ్ళీ ఛాంపియన్స్ గా నిలపాలి అనే టార్గెట్ అయితే పెట్టుకొని ఆడబోతున్నారు. ఆడుతున్న క్రమంలో ఇరు యంగ్ జట్ల మధ్య యంగ్ ప్లేయర్స్, అదేవిధంగా యంగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యంగ్ కెప్టెన్స్ శుభమన్ గిల్ కానీ అయ్యర్ కానీ వీళ్ళిద్దరి మధ్య మహావీర్ ఏదైతే పంజాబ్ న్యూ గ్రౌండ్ చండీగఢ్లో ఉందో అక్కడ జరగబోతున్న ఈ మ్యాచ్లో ఆసక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా ఇండియన్ కోర్ మంచిగా ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా. పంజాబ్కి నిహాల్ వాదేరా రూపంలో ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ రూపంలో ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు. అవసరమైనప్పుడు ప్రభు సిమ్రాన్ ఓపెనింగ్లో వచ్చి అతను బాగానే కొట్టగలడు. ఇంకా వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో హర్ప్రీత్ బారా లాంటి మంచి బౌలర్, అవసరమైనప్పుడు వికెట్లు తీసే హర్ప్రీత్ బారా, హర్షదీప్ సింగ్ లాంటి ఒక స్వింగ్ బౌలర్ ఉన్నాడు. విదేశీ ప్లేయర్ని తీసుకుంటే మార్కో యాన్సన్ ఇలాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. కంగిసా రబాడా గుజరాత్, వీళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇండియన్ కోర్ ఇక్కడ పంజాబ్కి తీసుకున్నా, గుజరాత్కి తీసుకున్నా చాలా బెటర్గానే ఉంది. చూడాలి మరి గుజరాత్ పంజాబ్ని అంతగా ఇబ్బంది పెడుతుందా, లేదంటే పంజాబ్ గుజరాత్ని ఇబ్బంది పెడుతుందా చూడాలి. ఎందుకంటే గుజరాత్కి కూడా మంచి బ్యాటింగ్ కోర్ ఉంది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఆయన ఫస్ట్ డౌన్ వచ్చింది గత సీజన్లో ఎంత విధ్వంసం చేశాడో చూసాం బ్యాటింగ్ విషయంలో. ఇక్కడ వాళ్ళకి ఓపెనింగ్ జోడీలో జాస్ బట్లర్, అదేవిధంగా శుభమన్ గిల్ ఇద్దరు దిగే అవకాశం ఉంది. శుభమన్ గిల్ మంచి ఫామ్ని, మంచి స్ట్రైక్ రేట్ని టచ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. అదేవిధంగా జాస్ బట్లర్ కూడా తన పూర్వ ఫామ్ని తీసుకురావాలి అనే ఆలోచనలో ఉంటాడు. సాయి సుదర్శన్ లాస్ట్ సీజన్లో ఎంత విధ్వంసం చేశాడు, ఎంత పరుగులు కొట్టాడో చూసాం. లాస్ట్ వరకు సాయి సుదర్శన్ కూడా మంచి అవకాశం ఇచ్చే, మంచి రన్ రేట్తో కొట్టే అవకాశాలు ఈ సీజన్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా సాయి కిషోర్ లాస్ట్ సీజన్లో మరీ అంత టర్న్ కాకపోయినప్పటికీ తన బాల్స్ ఫ్లైట్ మోడ్లో తన బాల్స్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసే క్రమం, పిచ్ మీద డ్రాప్ చేసే క్రమం అనేది సరైన విధానంగా వేసి చాలా ఇబ్బంది పెట్టాడు సాయి కిషోర్. మరి ఈసారి కూడా అంతే విధ్వంసం చేస్తాడా? మనం ఇయాబాయి మరి తన ఫాస్ట్ బౌలింగ్తో పంజాబ్ని ఎంతవరకు ఇబ్బంది పెడతాడో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇషాన్ శర్మ రూపంలో ఒక సీనియర్ బౌలర్ కూడా ఉన్నాడు. కానీ అతన్ని టీంలో ఛాన్స్ వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే కంగిసా రబాడా ఆల్రెడీ టీంలో ఉన్నాడు, తను కూడా ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కంగిసా రబాడా అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరూ బంతిని షేర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి పంజాబ్ వీళ్ళ బ్యాటింగ్ ఎంతవరకు గుజరాత్ని ఇబ్బంది పెడుతుంది? ఎందుకంటే శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్, అదేవిధంగా నిహాల్ వదేరా లాస్ట్ సీజన్లో వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో కూడా వీళ్ళ నుంచి ఇంపాక్ట్ అయితే గట్టిగానే కనిపించబోతుంది. గట్టిగా చూపించాలనే ఆలోచనలో ఉంటారు. ఖచ్చితంగా గుజరాత్ బౌలింగ్ని వీళ్ళు ఒక సమస్యగా అయితే మొదటి మ్యాచ్లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఖచ్చితంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు తీసుకుంటే గిల్ పైన అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే స్ట్రైక్ రేటు ఎక్కువగా పెంచుకొని తను ఖచ్చితంగా T20 స్క్వాడ్లోకి భవిష్యత్తులో జరగబోయే T20 వరల్డ్ కప్ కానీ, అదేవిధంగా ఒలింపిక్స్లో జరగబోయే T20 ట్రోఫీకి సంబంధించి కానీ తను టీంలో ఉండాలనుకుంటాడు. అదేవిధంగా వన్డేలో తను కెప్టెన్గా ఉన్నాడు, టెస్ట్లో తను కెప్టెన్గా ఉన్నాడు. కాబట్టి
తను ఖచ్చితంగా T20లో కూడా కెప్టెన్గా అవ్వాలి, భవిష్యత్ కెప్టెన్గా. సూర్యకుమార్ యాదవ్కి కూడా ఏజ్ పరంగా తీసుకుంటే చాలా ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి తను T20 స్క్వాడ్లోకి రావాలనుకుంటాడు కాబట్టి తను భారీ స్ట్రైక్ రేట్తో భారీ ఇన్నింగ్స్లు అయితే ఆడే అవకాశాలు మరి శుభ్మన్ గిల్ నుంచి కనిపిస్తాయా, లేదంటే శ్రేయస్ అయ్యర్ నేను భవిష్యత్తు తరంలో సీనియర్స్ అందరికీ వెళ్ళిన తర్వాత నేను ఒక పెద్దపీట అవుతా అనే ఆలోచనలో ఉన్న అయ్యర్ ఇక్కడ అద్భుతాన్ని చేస్తాడా చూడాలి. ఇరు జట్లు కూడా మంచి ఇండియన్ కోర్ అయితే ఉంది. ఇద్దరికి ఇటు బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా ఇద్దరికి కూడా మంచి ఇండియన్ కోర్ ఉంది కాబట్టి ఆ ఇండియన్ కోర్ ఎలా ఆడుతుంది. లాస్ట్ సీజన్లో గుజరాత్ టైటన్స్ కి అంతగా సక్సెస్ ఇవ్వకపోయిన షారుఖ్ ఖాన్ ఈ సీజన్ లో తన ఇంపాక్ట్ ఎలా చూపిస్తాడు చూడాలి. గ్లాన్ ఫిలిప్స్ కి గుజరాత్ టైటన్స్ లో ఆ విదేశీ ప్లేయర్స్ నలుగురు ప్లేయర్స్ లో ఇతనికి అవకాశం వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే లూకీ ఫెర్గుసన్ రూపంలో ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, అదేవిధంగా కంగిసారబాడ రూపంలో ఒక ఫాస్ట్ బౌలర్. ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ని ఆడించినప్పుడు లూకీ ఫెర్గుసన్ కి అవకాశం వస్తుందా లేదా చూడాలి. మరి పంజాబ్ లాస్ట్ టైం రన్నర్ అప్ గా నిలిచారు కాబట్టి ఈ టైం ఛాంపియన్ గా నిలవాలని అనుకుంటారు. వీళ్ళ ఆట ఛాంపియన్ గా మొదలవుతుందా, అదేవిధంగా మొదటి సీజన్ లోనే ట్రోఫీ గెలిచి రెండో సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచి ఆ తర్వాత కన్సిస్టెన్సీ మిస్ అయిన గుజరాత్ టైటన్స్ ఇక్కడ మళ్ళీ ఈ సీజన్ లో తమ విక్టరీని ఎలా స్టార్ట్ చేస్తుంది అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ అయితే ఈ యంగ్ కెప్టెన్స్ మధ్యలో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనకు ఆసక్తిని రేకెత్తిస్తుందని అలా అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది.